అమరావతిలో మాజీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ముందు ఉన్న రోడ్డుపై ఆంక్షలను తొలగించారు పోలీసులు. రోడ్లకు ఇరువైపులా ఉన్న బ్యారికేడ్లను తొలగించి గేట్లను ఎత్తేసి ఉంచారు. దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరి వైపు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఈ రోడ్డుపైకి సాధారణ ప్రజలను అనుమతిస్తున్నారు. అన్ని రకాల వాహనాల రాకపోకలకు అనుమతిస్తున్నారు పోలీసులు. దీంతో రయ్యమంటూ బైకులు, కార్లలో వెళ్తున్నారు రాజధాని ప్రాంతవాసులు. అమరావతిలో మాజీ సీఎం జగన్ క్యాంప్ ఆఫీస్ ముందు ఉన్న రోడ్డుపై ఆంక్షలను తొలగించారు పోలీసులు. రోడ్లకు ఇరువైపులా ఉన్న బ్యారికేడ్లను తొలగించి గేట్లను ఎత్తేసి ఉంచారు. దీంతో ఉండవల్లి నుంచి మంగళగిరి వైపు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్, దాదాపు 4 ఏళ్ల తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఉన్న రోడ్లో ఆంక్షలు తొలగించిన పరిస్థితి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్న రోడ్డు మీద ఉన్న ఆంక్షలు తొలగించారు. సో ఇవాళ నిన్న సాయంత్రం 6 గంటల నుంచి అక్కడ ఏదైతే సెక్యూరిటీ పరంగా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లు కావచ్చు, గేట్లు కావచ్చు, వాటన్నిటిని ఎత్తి ఉంచారు. సో ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానికులను కూడా అటువైపు అనుమతించారు. అన్ని రకాల వాహనాలను కూడా అటువైపు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి మీదుగా వెళ్లేందుకు అనుమతి ఏర్పాటు చేశారు. ఈ రాజధాని నిర్మాణం కోసం అప్పట్లో ఈ ఒక రోడ్డు నిర్మాణం చేపట్టారు. అలాగే ఇదే ప్రాంతంలో గతంలో కొన్ని ఇళ్లు కూడా ఉన్నాయి. దాదాపు 130 ఇళ్లు ఉండేది. ఆ 130 ఇళ్లు కూడా తొలగించి రోడ్డును ఏర్పాటు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇది అప్పట్లోనే విమర్శలకు దారితీసిన పరిస్థితి. ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ ఉందని చెప్పని ఇటువైపు రోడ్డు మార్గాన్ని ఎందుకు క్లోజ్ చేస్తున్నారన్న విమర్శలు అప్పట్లోనే వచ్చాయి. సో అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. ఉండవల్లి నుంచి మంగళగిరికి వెళ్లాలంటే హైవే కాకుండా దీనికి ప్యారలల్ గా ఇంకో రోడ్డు లాగా ఉపయోగపడేది. ఇప్పుడు ఆ రోడ్డుని బ్లాక్ చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అప్పట్లోనే కొంతమంది స్థానికులు కొంత ఆందోళన చేసినప్పటికీ అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. సో స్థానికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు, స్థానికుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సీఎం గా ఉన్నప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్న రోడ్డుకి కావచ్చు, ఆయన ఇంటికి కావచ్చు చెప్తున్న భద్రతను కొంత సడలించారు. సో ఆ మేరకు ఆ బ్యారికేడింగ్ అలాగే గేట్లని ఎత్తేసారు. సామాన్య ప్రజలు అన్ని రకాల వాహనాలు అక్కడ నిత్యం రెగ్యులర్ గానే జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఇక ఉండవల్లి నుంచి మంగళగిరికి వెళ్ళడానికి అద్భుతమైన రోడ్డు ప్రజలకు, స్థానికులకు అందుబాటులోకి వస్తుందని చెప్పచ్చు. సో ఈ నేపథ్యంలో కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా అటు జగన్మోహన్ రెడ్డి నివాసం వైపు నుంచి కొన్ని గంటలు కొడుతూ తెలుగుదేశానికి అనుకూలంగా నినాదాలు చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితులు ప్రస్తుతం అక్కడ జగన్ నివాసం వద్ద కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ చంద్రశేఖర్.